Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. శ్రీశైలశృంగకుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాః పరివేష్టయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు వీడు కదలడు అని నమ్మకం వచ్చి తీగలు చుట్టుకుంటాయి. వీడు కదలడు అని నమ్మకం వచ్చి పక్షి చెవుల్లో పుల్లలు పెట్టి గూడు పెడుతుంది. వీడు కదలడు అని నమ్మి పక్షులు వాసం చేసి గుడ్లు పెట్టి పొదిగి అరుస్తాయి. అయినా కదలడు. ఎందుకనంటే తన్మయుడై ఉన్నాడు. అది సమాధి స్థితి. ఆ స్థితికి వెళ్ళినవాడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుణ్ణి. వాడు జీవన్ముక్తుడవుతున్నాడు. వాడి శరీరము పడిపోయినప్పుడు విదేహమోక్షాన్ని పొందాడు. శరీరం పోయింది. ఇంకా అంతటా పరివ్యాత్మమైన ఆత్మ అయ్యాడు. ఆ తన్మయావస్థ పొందడానికి ఇది సోపానము కావాలి తప్ప ఇది నాకున్న ప్రజ్ఞాని నాకు నేను 10 మాటలు మిడిసిపడడానికి కారణమైనంత కాలము ఈశ్వర నిన్ను చేరడానికి ఎట్లా హేతు అవుతుంది? నువ్వు నవ్వవా నన్ను చూసి? అయ్యపిచ్చాడా అని అమాయకుడైన బిడ్డను చూసి తల్లి నవ్వినట్టు నవ్వుతాడు. అయితే ఏ తల్లి నవ్విందో ఆ తల్లే పాయసం పడింది. నవ్విన పరమాత్మ ఏం చేస్తాడు? తద్దోషాన్ని దిద్దుతాడు. ఇది నీ ఎందు పోవడానికి నేను దిద్దుతానంటాడు. అందుకని గురు రూపంలో ఆయనే వచ్చి దీన్ని నువ్వు ఇట్లా వాడుకో, ఇది నీకు దీనికి కారణం కావాలి అని ఆ తన్మయావస్థని కల్పిస్తాడు. అది భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది. అందుకని చరణాల్లో అంటున్నారు, ఇది ఈశ్వరుడు ఉన్న చోటని నేను ఎట్లా తెలుసుకోగలను? అంతటా ఉన్నాడు, ఇందుగలడందులేడని సందేహములతో చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. ఇక్కడ ఉన్నవాడిని అయితే చూడగలను, అంతటా ఉన్నాడంటే ఎలా చూస్తాను? ఆ జ్ఞానము కలగాలి. ఆ జ్ఞానం ఎవరివ్వాలి? ఆయన ఇవ్వాలి. కాబట్టి ఉన్న చోటెరుగుదునా ఓయి అంటే పలికేవా? అతిశయం మనసులో ఉండిపోతే ఓయి అని పిలిస్తే నువ్వు పలుకుతావా? సాధ్యమా? నేనేమైనా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళిపోయినట్టు నీ దగ్గరికి పరమపదానికి వచ్చి వెళ్ళిపోగలిగినంత సమర్థున్నా? నా వల్ల సాధ్యం అవుతుందా? ఇంత పారవశ్యం ఉండి ఇంత గొప్పగా విష్ణు సంకీర్తన చేయగలిగినటువంటి మహాజ్ఞాని, భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు తన మీద పెట్టుకుని నన్ను చూసి నువ్వు నవ్వవా అని పాడడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, వీరిని చూసి నువ్వు నవ్వవా అని రాశారనుకోండి, అతిశయం అవుతుంది. అందుకని నిజానికి ఆ హేయ గుణములు లేకపోయినా తన యందు ఆరోపించుకోవడం పరమ భక్తికి తార్కాణం. అది భక్తి యొక్క చరమస్థితి. భక్తిలో ఏమవుతుందంటే ఆ అపార వినయం వస్తుంది. నేనెంతటి వాడిని, నా యందు ఏది ఉన్నది ఈశ్వర విభూతి తప్ప. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ వా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం. నా యందు ఏ తేజస్సున్నా అది ఈశ్వరుడి అనుగ్రహం. ఆయన తేజస్సు తప్ప నాది కాదు. ఆయన ఉపసంహారం చేస్తే ఎంతసేపు? ఆయన అనుగ్రహించాడు కాబట్టి నడుస్తోంది అన్న వినయం ఎక్కడుంటుందో అక్కడ అనుగ్రహం ఉంటుంది. అందుకే మీరు చూడండి, మహాత్ములైన వారెవ్వరూ ఈ వినయం తప్పరు. అంతటి మహానుభావుడి శంకరాచార్యులు వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. అవినయమపనయ విష్ణోహో అన్నారు షట్పదీ స్తోత్రంలో. నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు. భాగవతోత్తముల యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు వారు ఇది నాది అన్న భావన పొందరు. వారికి అన్నింటికన్నా చదవడానికి భయమైంది ఏమైనా ఉంటే ఏంటంటే సన్మానపత్రం. ఎందుకంటే అది చదువుకుంటే నేను ఇంత వాడిని ఏమైనా అభిప్రాయాలు ఏర్పడిపోతాయేమోనని భయపడి కనపడకుండా దాచేది ఏదైనా ఉంటే సన్మానపత్రమే తప్ప, ఇది నా యందు ఉన్న విభూతి నా గొప్ప అని అనుకుంటే దూరం జరగడం అవలా. అది ఆయన నన్ను లాక్కోవడానికి కట్టుకున్న తాడు. ఆయన తాడు కట్టి నన్ను లాక్కుంటున్నాడు. అంటే రాగస్వరూప పాశాఢ్య, ఈ రాగము తీసి ఆవిడ భక్తిపాశం వేసి తన దగ్గరికి లాక్కుంటోంది. నాకేముంది? ఏమీ లేదు. నేనేం పెద్ద చదువుకోలేదు, మహావిద్వాంసుణ్ణి గాను, సమస్త శాస్త్రములు తెలిసున్నవాణ్ణి గాను. అయినా వీడు ఎలా తరించాలి? అందుకని వీడికి ఏదో 4 మాటలు మాట్లాడడం అన్న లక్షణాన్ని ఇస్తే తగుదునమ్మా అని బయలుదేరుతాడు. ఏదో 1 గంటన్నర మాట్లాడతాడు.
ఇది అడ్డు పెట్టి నా దగ్గరికి లాక్కుంటానని ఆయనే ఆ పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు. ఇదంతా నాదే అంటే నేను మాట్లాడకపోతే ఈ మైక్ ఎంతో, ఆయన మాట్లాడకపోతే నేను అంతే. అది తెలుసుకుంటే చాలు. ఆ వినయాన్ని ప్రతిపాదించి ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గములు కావు. ఏ మార్గము పట్టినా ఆ మార్గము ద్వారా నువ్వు కాదు కర్తృత్వంతో చేరేది. ప్రీతి పొంది ఈశ్వరుడు ఆక్కోవాలి, ప్రీతి పొంది ఈశ్వరుడు కలుపుకోవాలని గుర్తుపెట్టుకో, వినయాన్ని నిలబెట్టుకో. అది తాత్పర్యం కీర్తనకి. చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట అంటే వెంకటేశ్వరుడు అనుగ్రహించే తీరు అట్లా ఉంటుంది. మామూలుగా ఏదో కొడుకునిచ్చాడు, కూతుర్నిచ్చాడు, పెళ్లి చేయించాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇవి కాదు. కొండలంత వరములు ఇచ్చేటటువంటి వాడు. అది చెప్పడానికి ఎంతంత గొప్ప ఉదాహరణలు తీసుకున్నారు. అంత దిగొచ్చినటువంటి ఉదాహరణ ఇంకొకటి చెప్పారు. అందులో ఇప్పటికీ కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారు ఊరిరిగింపుగా వెళుతూ ఉంటారు ప్రదక్షిణ వీధుల్లో. ఆ వెళ్తున్నప్పుడు ఆ స్వామివారికి ఊంజల్ సేవ జరిగిన ప్రాంతం నుంచి తిన్నగా వెళ్ళిపోయినప్పుడు మలుపు తిరుగుతారు. అది వరాహస్వామి గుడి వైపుకి. ఆ మూల చూస్తే ఎడం పక్కకి వెడితే ఇప్పటికీ కూడా అనంతాళ్వార్ చెరువు అని ఉంటుంది. అనంతాళ్వార్ ట్యాంక్, ఏటీసీ కాటేజెస్ అంటారు. అంటే అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ యథార్థానికి అవి. ఆయన ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి పుష్పకైంకర్యం చెయ్యాలి, తగినన్ని పూలు లేవు కొండ మీదని భార్యతో వచ్చి చెరువు తవ్వుతున్నారు. నీరు ఉంటే కదా మొక్కలు పెంచడం అని. ఆ చెరువు తవ్వుతుంటే భార్య గర్భిణి. ఆమె నెలకి నిండు గర్భిణి అయి పాపం ఈయన తవ్వుతుంటే ఆ మట్టి అట్టుకుని పట్టుకెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట తెస్తుంటే చూడలేక వెంకటేశ్వర స్వామి ఓ 12 ఏళ్ల పిల్లాడి రూపంలో వచ్చి, అమ్మ నేను పట్టుకెడతానులేండి మట్టి తట్ట, మీరు నించోండని గబగబా పట్టుకెళ్ళి మట్టి పోసేసి మళ్ళీ ఖాళీ తట్ట అట్టుకొచ్చేస్తున్నారు. ఏమిటి నిండు గర్భిణి, నేను మట్టి తవ్వే లోపల తట్ట పట్టుకెళ్ళి ఎక్కడో మట్టి పోసేసి మళ్ళీ మట్టి తట్ట పట్టుకొచ్చేస్తోంది అని ఆయన ఆశ్చర్యపోయి తలెత్తి భార్యని అడిగారు, ఇంత తొందరగా ఎలా తీసుకెడుతున్నావు అన్నారు. నేను కాదు, ఇదిగో ఈ పిల్లాడు మీరు ఇంతకు ముందు ఒకసారి వచ్చి సేవ చేస్తానంటే వద్దు, మా గురువుగారి మాట నేనే చేసుకోవాలి, మా ఆవిడ చేసుకోవాలన్నారు. కానీ అమ్మ నువ్వు నిండు గర్భిణివి కదా, చేసి పెడతానంటే కాదనలేక చేయమన్నాను, ఆ పిల్లాడు మోస్తున్నాడు మట్టి తట్ట అంది ఆవిడ. అమ్మ ధూర్తుడా, వద్దురా, ఇది మా గురువుగారు చెప్పారు, నేను మా ఆవిడ చేయవలసిన సేవ అంటే ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ్ని పట్టుకుని జాగ్రత్తగా నువ్వు మోహేస్తున్నావా మట్టి, నీ పని చెప్తానని చేతిలో ఉన్న గుణపం పట్టుకుని వెంకటేశ్వరుణ్ణి కొట్టడానికి పరిగెత్తారు. ఆయన గుడి చుట్టూ పరిగెత్తారు ఇప్పుడున్న ప్రదక్షిణ వీధుల్లో. వెనక అనంతాచార్యులు వారు పరిగెత్తారు. ఆయన ఆనందనిలయ విమానంలో దూరిపోతుంటే కోపం వచ్చి పిల్లాడు పారిపోతున్నాడని గుణపం విసిరారు. ఆ గుణపం వెళ్ళి గడ్డానికి కొట్టుకుంది. ఆ గడ్డం బద్దలై నెత్తురు కారింది. ఈయన సరే పిల్లాడు పారిపోయాడు, దొరకపోతాడా అని వెళ్ళిపోయారు. సాయంకాలం సంధ్యావందనం చేసుకుని గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ స్వామివారి గడ్డంలోంచి రక్తం కారుతోంది. అందరూ కంగారు పడిపోతున్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు నా ప్రియభక్తుడు నాకు పుష్పవాటిక నిర్మించాలని భార్యతో కలిసి చెరువు తవ్వుతుంటే ఉపకారం చేయడానికి వెడితే నా మీద గుణపం విసిరాడు. ఈ గుర్తుగా ఎప్పటికీ నేను ఇక్కడ ఈ మచ్చ ఇలాగే ఉంచుకుని దాని మీద పచ్చకర్పూరం అద్దుకుంటాను అని ఇప్పటికీ వెంకటేశ్వరుడి గడ్డం మీద పచ్చకర్పూరపు మచ్చ. మనం ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శంఖనిధి పద్మనిధి నీళ్లు పడుతుంటాయి. అక్కడ కాళ్ళు కడుక్కొని పెద్ద గడప దాటి కుడి చేతి వైపు గోడ మీద చూడగానే ఓ గుణపం వేలాడుతుంటుంది. గడ్డపార అని ఉంటుంది తెలుగులో, అనేక భాషల్లో రాసి ఉంటుంది. ఆ గుణపమే అనంతాచార్యులు వారు విసిరారు. ఆ తర్వాత ఆయనతో ఎన్నో లీలలు చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు కాబట్టి ఆఖరికి భక్తుడి చేతిలో దెబ్బతిని రక్తం కారి అంతటి మహానుభావుడు దాన్ని పచ్చకర్పూరం అద్దుకుని, ఏమో చూసిన వాళ్ళందరూ ఆ పచ్చకర్పూరం ఏమిటి, ఆ మత్స ఏమిటి అని అడిగితే పెద్దవాళ్ళందరూ పిల్లలకి ఈ కథ చెప్తుంటే నీ పేరు వినపడితే నేను మురిసిపోతానోయ్ అని చెప్పి కొట్టిన దెబ్బని మచ్చగా ఉంచుకొని పచ్చకర్పూరం పెట్టుకున్నావే, నీ దయకి హద్దుందా? బతిమాలి మట్టి మోసి గుణపం దెబ్బతిని దాన్నేమో ఒక పెద్ద గుర్తుగా ఉంచుకున్నావా? ఎంత ప్రేమైకమూర్తివయా! ఆఖరికి ఇప్పటికీ ఆయన బొగడ చెట్టు రూపంలో ఉంటారంటారు. నేను వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెడుతూ ఉంటాను. వాళ్ళు పాపం వాళ్ళ వారసులు ఉన్నారు, ఎంతో ప్రేమగా పిలిచి నన్ను మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అనంతాచార్యుల వారిని అంత గొప్పగా అనుగ్రహించినటువంటి వాడివే నువ్వు. నీ దయకి హద్దు ఎక్కడుంది?
అడిగితే వరం ఇవ్వడం కాదు, అడగకుండా కొండలంత వరాలు ఇచ్చేసావే. ఇప్పటికీ స్వామివారు ప్రత్యేకంగా అక్కడికి వెడతారు. అనంతాచార్యుల వారు ఎక్కడ చెరువు తవ్వారో, ఎక్కడ చెట్టు ఉందో అక్కడికి వెళ్ళి ఆయనకి హారతి ఇచ్చింది అనంతాచార్యుల వారికి ఆ బొగడ చెట్టుకి ఇస్తారు. ఇప్పటికీ సంవత్సరంలో ఒక రోజు ఉత్సవం జరుగుతుంది. అనంతాచార్యుల వారు గుణపం విసిరిన రోజున అంత వేగంగా ఆనందనిలయ విమానం చుట్టూ పరిగెత్తినట్టే వెళ్ళిపోయి పల్లకి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే భక్తుడు కొట్టిన రోజుని ఉత్సవంగా చేసుకుని ఇప్పటికీ ఆనంద నిలయం చుట్టూ అలా పరిగెడుతున్నావా? ఏమిటయా నీ దయ, అంతుందా దానికి? ఇంతటి దయామూర్తివా, అంతటి వాడివి, నీ గోటి కాంతి చూడడం సాధ్యం కాదు. అక్రూరుడు అంటాడు భాగవతంలో, శూరులు తొల్లియే విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు. ఆయన కాలి గోటికి ఉన్న కాంతిని చూడడం సాధ్యం కాదు. తపస్సు చేసి యుగాలు చేసిన అటువంటి వాడు కలియుగంలో ఆపాదమస్తకం చూడ్డానికి వీలుగా నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటారు వ్యాసుల వారు. తనంత తాను ఒక రూపాన్ని పట్టి అలా నిలబడ్డాడది రాతి విగ్రహం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఇన్ని వరాలు ఇస్తున్నావా? ఇన్ని పాపాలు చేసిన మాకు దర్శనం ఇస్తున్నావా? ఇవ్వడం కాకుండా నీ దగ్గరికి వచ్చి ఏమడిగితే ఇస్తున్నావా? ఏమీ అడగకుండా నీ ఎందు ప్రేమ పెంచుకున్నవాడికి నువ్వేమిస్తావో చెప్పడం ఎవరికి సాధ్యమయ్యా? కొండలలో ఉన్నవాడివి కొండలంత వరాలు ఇస్తున్నావు.